క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆదివారమున మనము క్రీస్తు బప్తిస్మ పండుగను కొనియాడుతూ ఉన్నాం. ఈనాటి పఠనాలు యెషయా 40వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు మరియు 9వ వచనం నుండి 11వ వచనం వరకు. రెండవ పఠనము పునీత పౌలు తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు మరియు 3వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు సువార్త పఠనము లూకా శుభవార్త 3వ అధ్యాయము 15, 16 వచనములు మరియు 21, 22 వచనములు. రక్షకుడు బప్తిస్మము పొందిన సమయమున ఆకాశము తెరుచుకొనెను. పవిత్రాత్మ పావుర రూపమున వచ్చి ఆయన మీద నిలిచెను. నాకానందము కలిగించు నా ప్రియతమ పుత్రుడితడే అను పితస్వరము వినిపించెను. క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము యేసు జ్ఞానస్నాన పండుగను బప్తిస్మ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. బప్తిస్త యోహాను ఇచ్చే స్నానం పాపాలకై పశ్చాత్తాపాన్ని, హృదయ పరివర్తనమును సూచించేటటువంటి స్నానం. యూదులు అట్టి స్నానాన్ని ఇంతవరకు ఎరుగలేదు. వారు యూదమతమును స్వీకరించే అన్యులకు స్నానము ఇచ్చేవారు. స్నానము చేసినంత మాత్రమున సరిపోదు, పాప జీవితాన్ని విస్మరించి హృదయ పరివర్తన చెందుట ఎంతో ముఖ్యము అని బప్తిస్త యోహాను గారి బప్తిస్మములోని ముఖ్యమైనటువంటి సారాంశం. యేసు ప్రభువు యూదుడుగా జన్మించినప్పటికీ అతడు బాప్తిస్మాన్ని స్వీకరించాడు. ఒక యూదుడుగా జ్ఞానస్నానము అతనికి అవసరము లేదు. కాకపోతే మనందరి రక్షణ నిమిత్తమై ఆయన జ్ఞానస్నానమును పొంది ఉన్నారు. ఇదే విషయాన్ని యేసు ప్రభువు యోహాను గారితో ఈ విధముగా స్పష్టం చేశారు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వచనం. ఇప్పుడిట్లే జరగనిమ్ము, దేవుని ప్రణాళిక అంతటినీ మనము ఈ రీతిగా నెరవేర్చుట సమంజసము అని యేసు ప్రభువు బప్తిస్మ యోహాను గారితో చెప్పటం జరిగింది. యేసుక్రీస్తు జ్ఞానస్నానములో ఇమిడియున్న పరమ రహస్యము ఏమిటంటే, ముఖ్య సారాంశం ఏమిటంటే, ముఖ్య సందేశం ఏమిటంటే, దానిలో ఉన్నటువంటి నిగూఢ అర్థము ఏమిటంటే, యేసు ప్రభువు యోర్దాను నదిలో నీటిలోనికి ప్రవేశించుట, ఆయన శిలువ మరణానంతరము ఆయన సమాధి చేయబడుటను అది సూచిస్తూ ఉంది. అలాగే మరలా నీటి నుండి బయటకు వచ్చుట, ఆయన మరణమును సమాధిని జయించుటను అది సూచిస్తూ ఉంది. కాబట్టి ఇచ్చట జ్ఞానస్నాన సమయంలో పవిత్రాత్మను స్వీకరించినటువంటి ప్రభువు మృత్యుంజయుడైన తరువాత పవిత్రాత్మ వరప్రదాతగా ఆయన ఉంటాడు అన్న దానిని ఇది సూచిస్తూ ఉంది. అలాగే ఆది తల్లిదండ్రులు పాప ఫలితముగా మూయబడినటువంటి స్వర్గద్వారములు నేడు క్రీస్తు ప్రభువు యొక్క జ్ఞానస్నాన సమయంలో అవి తెరవబడ్డాయి అన్నటువంటి విషయాన్ని మనము మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనము గ్రహించవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, గొర్రెల కాపరులకు శుభవార్త ప్రకటించిన తరువాత 3 రాజులు అద్భుత నక్షత్రం ద్వారా నడిపింపబడి చిన్నారి బాలయేసును దర్శించిన తరువాత ఈరోజు దేవుని వాక్కు అయినటువంటి క్రీస్తు ప్రభువు యోర్దాను నదిలో తను పొందిన జ్ఞానస్నానము ద్వారా తనను తాను ఇజ్రాయేలు ప్రజలకు తెలియపరుచుకుంటూ ఉన్నాడు. అందుకే మత్తయి సువార్త 3వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. తండ్రి దేవుని యొక్క స్వరమును మనం ఆలకిస్తూ ఉన్నాం. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఆ దివ్యవాణి పలకటం. అలాగే పావుర రూపమున వేంచేసినటువంటి పవిత్రాత్మ యేసు ప్రభువు నిజమైన రూపాన్ని, అనగా ఆయన దేవుని కుమారుడు అని అక్కడ చాటి చెప్పబడుతూ ఉంది. తండ్రి దేవుడు తన కుమారుని దైవత్వాన్ని ఈ విధముగా ప్రకటించి ఉన్నాడు, ఈ లోకానికి తెలియబరిచి ఉన్నాడు, ఈ లోకానికి బహిర్గతమనర్చాడు. ఈ పిలుపు తరువాత
యేసు ప్రభు ఒక నూతన వ్యక్తిగా, ఒక క్రొత్త వ్యక్తిగా రూపాంతరం చెందాడు. గడిచిన 30 సంవత్సరముల వరకు ఒక సాధారణ వ్యక్తిగా, ఒక సాధారణ యూదుడిగా ఆయన జీవించాడు. సినగోగు, యూదుల ప్రార్థనాలయాలకు వెళ్ళుచు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ, ధ్యానిస్తూ తన జీవితాన్ని గడిపి ఉన్నాడు. కానీ ఈరోజు ఈ జ్ఞానస్నాన పండుగ దినమున ఇదంతయు కూడా రూపాంతరం చెందింది. యేసు ప్రభు ఒక ప్రవక్తగా, యేసు ప్రభు ఒక మెస్సయ్యగా, ఒక సేవకునిగా తాను చేయవలసినటువంటి ఆ ప్రేషిత కార్యానికి నేడు తండ్రి చేత ఆయన బలపరచబడ్డాడు. ఆయన యొక్క ప్రేషిత కార్యము ప్రభువునకు స్పష్టం చేయబడి ఉంది. ఆయన చేయవలసినటువంటి కార్యాన్ని తండ్రి దేవుడు ఈరోజు ధృవపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క జ్ఞానస్నానం ద్వారా ఆకాశానికి భూమికి మధ్య తెగిపోయినటువంటి సంబంధము మరలా తిరిగి నెలకొల్పబడుతూ ఉంది. ఈ శుభవార్తను యెషయా ప్రవక్త ముందుగానే ఎన్నో వందల సంవత్సరముల క్రితం తెలియజేశాడు. ఈనాటి మొదటి పట్టణంలో మనము యెషయా ప్రవక్త ద్వారా ఆలకిస్తూ ఉన్నాం. నా ప్రజలను ఓదార్పుడు. ఇజ్రాయెల్ ప్రజలు ఎన్నో సంవత్సరములు బానిసత్వంలో జీవించారు, దేవునిపై విశ్వాసాన్ని కోల్పోయారు. అటువంటి సమయంలో ప్రభువు తన వాక్యాన్ని తన ప్రజలకు ఈ విధంగా యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. యెరూషలేము ప్రజలకు ధైర్యము చెప్పుడు, ఆ ప్రజలతో వారి బానిసత్వం ముగిసిందని, వారి తప్పిదమ్ములు మన్నింపబడినవని తెలియజెప్పుడు అని యెషయా ప్రవక్త ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా బాధలు కష్టాలు వచ్చినప్పుడు ఇజ్రాయేలు ప్రజల వలె నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. అలా కాక కష్ట సమయంలోనే, బాధల సమయంలోనే, ఇక్కట్ల సమయంలోనే, రోగ సమయంలోనే, మనము ఎదుర్కొంటూ ఉన్నటువంటి సవాళ్ళ సమయంలోనే, క్లిష్ట పరిస్థితుల్లోనే మనం మన విశ్వాసాన్ని దేవుని యందు దృఢపరచుకోవాలి. నమ్మకంతో, ఒక గొప్ప నిరీక్షణతో మనం ముందుకు సాగాలి అని ఈనాటి మొదటి పఠనం మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే దేవుడు దయామయుడు, కరుణామయుడు. పాపం చేసినటువంటి ఇజ్రాయేల్ ప్రజలను ఆయన శిక్షించాడు, కానీ వారిని ఎల్లకాలము ఎడబాయలేదు. వారు ఎప్పుడైతే పరివర్తన చెంది మరలా ప్రభువా మమ్మల్ని రక్షింపుమని వేడుకున్నారో తండ్రి దేవుడు వారిని రక్షించాడు. మనము కూడా ఆ దేవుణ్ణి మనము ఎప్పుడు కూడా పశ్చాత్తాప హృదయంతో, పాప మన్నింపుతో ఆయన దరికి చేరాలి. అప్పుడు మనల్ని ఆయన తప్పకుండా కాపాడతాడు, రక్షిస్తాడు. అయితే ఈనాటి రెండవ పట్టణము మానవాళి రక్షణకై కృప ప్రత్యక్షమయ్యను అని నేటి రెండవ పట్టణంలో మనం చూస్తూ ఉన్నాము. ఈ వాగ్దానపు పండుగను ఈరోజు మనం యేసుప్రభు పొందిన జ్ఞానస్నానం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. మానవాళి రక్షణకై, మనందరి రక్షణకై దేవుని కృప అయినటువంటి క్రీస్తు ప్రభువు మన మధ్యలో ఈరోజు ముఖ్యముగా తన బప్తిస్మ మహోత్సవం రోజున ఆయన మనకు ప్రత్యక్షమవుతున్నాడు. ఈ రోజు నుండి తను ఎక్కడి నుండి వచ్చినది, ఎక్కడికి వెళ్ళేది, ఏమి చేయాలన్నది ప్రభు స్పష్టంగా ఎరిగి ఉన్నాడు. తండ్రి సమస్తమును తన చేతుల్లో అప్పగించాడని, తనతో పాటు సమస్తమును తీసుకొని వెళ్ళవలసినదని పవిత్రాత్మ అతనికి ఈరోజు సూచిస్తుంది. ఆయన యందు సర్వ మానవాళి ఏకమై ఉంది. ప్రతి వ్యక్తి మానవ శరీర వాంఛ ద్వారా కాక దేవుని చిత్త ప్రకారంగా జన్మించెను అని మనం ఈరోజు తెలుసుకోవాలి. మనందరము కూడా దేవునికి ప్రియమైనటువంటి వారము కాబట్టి దేవుని చిత్తాన్ని మన అనుదిన జీవితంలో తెలుసుకొని దాన్ని పాటించటానికి, దాని కొరకై జీవించటానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానస్నాన మహోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి మనము మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ధ్యానించాలి. జ్ఞానస్నానము హృదయ పరివర్తనకు ఒక గొప్ప పిలుపు. యోహాను తన వద్దకు వచ్చిన వారితో ఇలా అన్నాడు: ఓ సర్ప సంతానమా, రానున్న కోపాగ్ని నుండి తప్పించుకుని మార్గమును మీకు సూచించినది ఎవరు? మీరు ఇక హృదయ పరివర్తనము నాకు తగినటువంటి పనులు చేయుడు అని చెప్పాడు. ఇది విన్నటువంటి పరిసయ్యులు, సద్దుకాయులు మీరు ఎవరు అని ప్రశ్నింపగా, తాను మెస్సయ్య కాదని, దేవుని మార్గమును సిద్ధము చేయుటకు పంపబడిన స్వరమును మాత్రమే అని, ఇక హృదయ పరివర్తనమునకు తగిన పనులు చేయుడు అని యోహాను గారు సమాధానం ఇవ్వటం జరిగింది.
అందుకు ప్రజలు అప్పుడు మేమేమి చేయాలని అడగగా యోహాను గారు తమకు ఉన్న దానిలో ఇతరులకు సహాయము చేయుడు, ఎవరికి అన్యాయము చేయకుడు అని పలికాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనకు ఒక గొప్ప శక్తివంతమైనటువంటి సందేశం అర్థమవుతుంది. కేవలము జ్ఞానస్నానం తీసుకుంటే సరిపోదు, మన దైనందిన జీవితము దానికి అనుగుణంగా ఉండాలి. మనము మంచి కార్యాలు చేయాలి, అప్పుడే మన జ్ఞానస్నానానికి అర్థం ఉంటుంది. లేకపోతే నామమాత్రపు కథోలిక క్రైస్తవులుగా మనం జీవిస్తూ ఉంటాము, ఉండిపోతాము. అలా ఉండటము దేవునికి ఇష్టము ఉండదు. కాబట్టి జ్ఞానస్నాన వాగ్దానాలను మనం ఎప్పుడు నిలుపుకుంటూ మనము ఆ క్రీస్తు వెలుగులో జీవించడానికి ప్రయత్నం చేయాలి. దైవ ప్రేమ, సోదర ప్రేమ కలిగి మనము జీవించాలి. అప్పుడే మనం తీసుకున్నటువంటి జ్ఞానస్నానానికి పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని చేకూర్చిన వారం అవుతాం. మన కథోలిక క్రైస్తవ జీవితము దేవుని యందు ధన్యమయ్యే గొప్ప అవకాశం ఉంటుంది. యోహాను బాప్తిజమం ప్రజలను హృదయ పరివర్తనమునకు సిద్ధము చేసే స్నానం మాత్రమే. కానీ మెస్సయ్య వసగు జ్ఞానస్నానము ప్రజల పాపాలను ప్రక్షాళన చేసి వారిని పవిత్రాత్మతో నింపుతూ ఉంది. ఈ జ్ఞానస్నానం వలన మానవునిలో కలిగే అంతరంగికమైన మార్పును గురించి యెహెజ్కేలు ప్రవక్త ఈ విధంగా చెప్పాడు. 36వ అధ్యాయము 26-27 వచనములు. మీకొక క్రొత్త హృదయమును, ఒక క్రొత్త మనస్తత్వమును ప్రసాదించెదను. మీ నుండి రాతి హృదయమును తీసివేసి మీకొక మాంసపు హృదయమును ప్రసాదించెదను. నా మనస్తత్వమును మీ యందు పుట్టించి మీరు నా చట్టము ప్రకారము జీవించినట్లును నెరవేర్చినట్లును చేయుదును అని అక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఇట్టి జ్ఞాన స్నానాన్ని మెస్సయ్యగు క్రీస్తు ప్రభువు మనకి ఒసగి ఉన్నాడు. ఇట్టి జ్ఞాన స్నానాన్ని మనందరము కూడా పొంది ఉన్నాం. కాబట్టి మనము ఎంతో భాగ్యులము, అదృష్టవంతులము. కనుక ఆ జ్ఞానస్నాన వాగ్దానాల ప్రకారము మంచి కథోలిక క్రైస్తవులుగా మనము జీవించడానికి ప్రయత్నించినప్పుడే మన జ్ఞానస్నానానికి అర్థము, విలువ ఉంటుంది అని మనం ఈరోజు తెలుసుకోవాలి. జ్ఞానస్నానము పొందిన ప్రతి వ్యక్తి దేవుని బిడ్డ అను గుర్తింపును పొందును. మనందరం కూడా ప్రభువునందు జ్ఞానస్నానం పొందాం కాబట్టి మనందరం కూడా దేవుని బిడ్డలం. ఈ గుర్తింపు మన అనుదిన జీవితంలో ఒక బలముగా, ఒక ప్రేరణగా, దృఢ విశ్వాసముగా ఉండి ముందుకు మనల్ని నడిపిస్తుంది. మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సింది ఏమిటంటే, మన జ్ఞానస్నానంతో మనం ఏం చేయుచున్నామో, మన జ్ఞానస్నానం క్రీస్తునందే మన గుర్తింపు, క్రీస్తులో ఐక్యతకు సూచన అని మనం గ్రహిస్తూ ఉన్నామా? దేవుని బిడ్డలమని ఒక నిజమైన గుర్తు జ్ఞానస్నానం అయినప్పుడు మనం విశ్వాసంలో జీవించగలగాలి. జ్ఞానస్నానము పొందినటువంటి యేసు దైవరాజ్యమును, సువార్తను బోధించుటకు ఆయన బయలుదేరారు. కాబట్టి మనము కూడా ఆయన యందు జ్ఞానస్నానం పొందినటువంటి మనం ఆయన ప్రేషిత కార్యములో మనం పాల్పంచుకోవాలి. మన అనుదిన జీవిత బాధ్యతల ద్వారా ఆ దైవరాజ్యమును, సువార్తను, దేవుని ప్రేమను మనం ప్రకటించాలి. జ్ఞానస్నానములో జీవితమును, నమ్మకమును, ఆశను, విశ్వాసమును, ప్రేమను మనందరం కూడా పొంది ఉన్నాం. మరి అలా జీవిస్తూ ఉన్నామా? మనందరికీ తెలిసిన విధంగా జ్ఞానస్నానం అనేది ఒక నూతన ఆరంభం, ఒక నూతన జీవితం. యేసు నిజమైన మార్గము, సత్యము, జీవము అని, ఆయనలోనే శాశ్వత జీవము ఉన్నదని మనం గ్రహించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు మనందరి పాపాలను తన వైపు వేసుకొని పాప ప్రక్షాళనముగా ఆయన బప్తిస్మ యోహాను చేతుల మీదుగా యోర్దాను నదిలో ఆయన జ్ఞానస్నానము పొంది మనకు పాప విముక్తిని కలిగించి ఉన్నారు. కాబట్టి మనం ఇప్పుడు పరిశుద్ధులము, పవిత్రులము. కాబట్టి ఆ పవిత్రమైన, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మన అనుదిన జీవితంలో కలకాలము, మన జీవిత చివరి క్షణము వరకు మనం జీవించగలగాలి. యేసు ప్రభు యొక్క బప్తిస్మ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నటువంటి మనందరము ఆ జ్ఞానస్నానపు వెలుగులో, క్రీస్తు జ్యోతిలో మనందరము కూడా జీవింపబడాలి, దీవింపబడాలి అని ఆ ప్రభువుని ప్రార్థిస్తూ దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.